కామారెడ్డి జిల్లాలో ఓ మహిళ ఓ వ్యక్తికి లిఫ్ట్ అడిగి దోపిడీ చేసిన ఘటన కలకలం రేపింది. శనివారం రోజున సల్లచిన్న గంగయ్య అనే వ్యక్తికి ఓ మహిళ లిఫ్ట్ అడగడంతో తన వాహనంపై ఎక్కించుకుని కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఇద్దరు వ్యక్తులు అతనిని అడ్డగించి భయపెట్టి 28,000 రూపాయలు లాక్కున్నారని బాధితుడు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం మధ్యాహ్నం నిందితులు కడమంచి లక్ష్మి అలియాస్ హైమద్ షేక్ జావీద్ షేక్ అబ్బును అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14,770 రూపాయల నగదు, బైక్, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. ఇలాంటి సంఘటనలు ఎదురైతే స్థానిక పోలీస్ స్టేషన్ను తక్షణం సంప్రదించాలని అధికారులు మీడియా సమావేశంలో సూచించారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ వచ్చింది. సార్లచిన గంగయ్య అనే ఒక వ్యక్తి తనను ఒక లేడీ లిఫ్ట్ అడిగిందని కొంత దూరం వరకు వెళ్ళిన తర్వాత ఇద్దరు మగ వ్యక్తులు వచ్చి అతన్ని భయపెట్టి అతని దగ్గర నుంచి 28,000 క్యాష్ లాక్కున్నారు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. మేము వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం అండ్ ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం టూ టీమ్స్ గా ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని వెతకడం జరిగింది. అండ్ నిన్న మధ్యాహ్నం 3 నిందితులని అరెస్ట్ చేశాం. సో దాంట్లో నిందితులు ఒకరు కడమంచి లక్ష్మి అండ్ షేక్ జావీద్ అండ్ షేక్ అబ్బు. ఈ ముగ్గురిని విచారించగా తేలింది ఏంటంటే వీళ్ళు రెగ్యులర్ గా ఇలాగా లిఫ్ట్ అడిగి వాళ్ళని కొంత దూరం తీసుకెళ్లి దాని తర్వాత బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం లాంటివి రెగ్యులర్ గా లాస్ట్ 2 years నుంచి చేస్తున్నారని తెలిసింది. అంతకుముందు మేడ్చల్ అండ్ దేవన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వీళ్ళు సేమ్ ఇలానే చేశారు. సో ప్రజలకు మేము చెప్పేది ఒకటే, అప్రమత్తంగా ఉండండి. రాబరీస్, దొంగతనాలు అవుతున్నాయి, మీరు అప్రమత్తంగా ఉండండి. అండ్ దగ్గరలో సస్పీషియస్ గా ఎవరు కనపడ్డా మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. మీ లోకల్ పోలీస్ స్టేషన్ కి కానీ డయల్ 100 చేసి కానీ ఇన్ఫార్మ్ చేయండి. అండ్ సీసీటీవీస్ ఇంపార్టెన్స్, ఇది టైమ్ అండ్ అగైన్ చెప్తూనే ఉన్నాం. యాక్చువల్లీ ఈ కల్లు బట్టీస్ లో సీసీటీవీస్ డ్రైవ్ ఒకటి చేయడం జరిగింది రీసెంట్ గా. దాంట్లో భాగంగా అన్ని కల్లు బట్టీస్ లో సీసీటీవీస్ పెడతాం. ఇప్పుడు వీళ్ళు పట్టుబడింది కూడా ఆ సీసీటీవీస్ ద్వారానే. సో ప్రజలకు మేము అదే చెప్తున్నాం, మీ ఏరియాస్ లో సీసీటీవీస్ పెట్టుకోండి, కాంట్రిబ్యూట్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. అండ్ ఈ క్రైమ్ ని డిటెక్ట్ చేసిన మా సిఐ నరహరి అండ్ సిసిఎస్ సిఐ శ్రీనివాస్ అండ్ మిగిలిన టీమ్ ని ఐ అప్రిషియేట్ దట్.